ఉండండి చాలు. ఓకే ఓకే చూపించండి ఒకసారి సరే ఓకే ఓకే నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర. బ్లడ్ బ్యాంక్ డాక్టర్ని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ కడప. ఈరోజు అనగా మే 8వ తేదీ ప్రపంచ తలసీమియా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన తలసీమియా అసోసియేషన్ అండ్ మన బుక్ స్టాల్స్ అసోసియేషన్ సంయుక్తంగా కలిపి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు మెయిన్ ఎందుకు అనగా ఈ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో చిన్నారులు, వీళ్ళకి మెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏంటంటే మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో దాని యొక్క నీడ్ మన ఎంతమంది అయితే పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 130 నుంచి 150 మెంబర్స్ కిడ్స్ వచ్చేసి మన కడప జిల్లాలో రిమ్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు తలసీమియా వ్యాధి. సో వీళ్ళందరి పిల్లల కోసం ప్రతిరోజు మనకు ఒక లిస్టు ప్రకారం ఈ పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం వస్తుంటారు. నిరంతరాయంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా వీళ్ళందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం, బ్లడ్ అందించడం కోసం ఈరోజు మన ఏదైతే ఈ తలసీమియా అసోసియేషన్ అండ్ బుక్ స్టాల్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళంతా సహాయంగా ఈరోజు వాళ్ళ పిల్లల కోసం ఈ వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా వీళ్ళే కాకుండా మనకి ఎలా అంటే సంవత్సరం పొడుగున లైఫ్ లాంగ్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాట్ ఓన్లీ తలసీమియా కిడ్ పేరెంట్స్ అండ్ బుక్ స్టాల్స్ వీళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ బ్లడ్ డొనేషన్ ఆవశ్యకతను గమనించి ప్రతి ఒక్కరూ నిరంతరాయంగా అంటే రెగ్యులర్ మనం ఒకసారి ఇచ్చేసాం కదా ఇంకెప్పుడో అనుకోకుండా, జెంట్స్ అయితే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, లేడీస్ అయితే ఎవ్రీ 4 monthsకి ఒకసారి రక్తదానం చేయవచ్చు. సో రెగ్యులర్ బ్లడ్ డొనేషన్ చేస్తేనే ఎటువంటి గ్యాప్ లేకుండా మనం ఇటు తలసీమియా కిడ్స్ వాళ్ళకి మనము బ్లడ్ సరఫరా చేయడం జరుగుతుంది. మా వంతు సహాయంగా ఈ తలసీమియా వాళ్ళకి ఇక్కడి నుంచే కాకుండా మేము రెగ్యులర్గా కాలేజెస్లో కానివ్వండి లేకపోతే NGOs తరఫున రిక్వెస్ట్ చేసి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ తలసీమియా ప్రజల్లో మన ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరుగుతుంది. కానీ ఇంకా ఏంట్రా అంటే అసలు ఈ తలసీమియా వ్యాధి రావడానికి గల కారణాలు ముఖ్యంగా వచ్చేసి వ్యాధి స్టార్టింగ్లోనే అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో వాళ్ళల్లోనే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో అక్కడే కానీ మనం స్క్రీనింగ్ చేసుకొని ఏమన్నా మదర్ కానీ ఫాదర్ కానీ తలసీమియా క్యారియర్స్ అంటారు. అంటే వాళ్ళు వ్యాధి అంటే వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏమో అవసరం ఉండదు. బట్ అప్పుడు కానీ మనం ఏదో ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళని ఎవరన్నా క్యారియర్గా ఉంటే వాళ్ళని కానీ అక్కడ మనం గుర్తించగలిగితే దీన్ని మనం నిరోధించవచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఓన్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. లైక్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ US అట్లా ఏం జరుగుతుందంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈవెన్ దో ఇండియాలో కూడా ఉంది. బట్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. స్టెమ్ సెల్ థెరపీ కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ఈవెన్ దో మనము
బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఏంటంటే ఈ పిల్లలకి తరచుగా బ్లడ్ ఎక్కించవలసి వస్తుంది కాబట్టి మనము ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఎలా అంటే వీళ్ళకి ఫిల్టర్ బ్లడ్. ఒకప్పుడు ఫిల్టర్స్ లేనప్పుడు ఓన్లీ ఫుల్ బ్లడ్ మాత్రమే ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు మన రిమ్స్ లాంటి గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళంటే వాషింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్స్ వచ్చాయి. ఆ ఫిల్టర్స్ ఏంటంటే లీకో రెడ్యూస్డ్ ఆర్ లీకో డిప్లీటెడ్ ఫిల్టర్స్. ఆ ఫిల్టర్స్ వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ ట్రాన్స్మిషన్ వల్ల రియాక్షన్ రాకుండా ఆపచ్చు. అది కాకుండా మన స్క్రీనింగ్ ప్రొసీజర్ స్ట్రెంథనింగ్ కానీ డోనార్ స్క్రీనింగ్ స్ట్రెంథనింగ్ కానీ చేస్తున్నాం. సో ఎంత మేలైతే ఎంతవరకు వీళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించాలో మా వంతు సాయంగా హాస్పిటల్ సందర్భంగా మేము మా సాయి శక్తుల మా 100% మా ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాం. సో ప్రజలు కూడా సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించి దాని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఈ వ్యాధి రాకముందే ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ తీసుకెళ్ళి ఈరోజు థీమ్ కూడా ఏంటంటే ఎంబ్రేసింగ్ లైఫ్ అండ్ యాక్సెసిబుల్ ఈక్విటబుల్ తలసీమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. సో అందరికీ సాధికారం సాధించి అందరికీ సమానమైన ట్రీట్మెంట్ అందించాలని ఈ 2024 తలసీమియా ఓల్డ్ తలసీమియా డే సందర్భంగా మన టీం కూడా రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తలసీమియా వ్యాధి గ్రస్తులకు ఒక రోజుగా ప్రకటించి జరుపుకున్న సందర్భంగా కడప టౌన్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ మరియు రిమ్స్ వారి సహకారంతో ఇక్కడ కాంప్లెక్స్లో తలసీమియా వ్యాధి గ్రస్తుల పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవసారి మేము ఏర్పాటు చేయటము. సంఘ సేవా కార్యక్రమాలలో బుక్ సెల్లర్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటాము. కరోనా టైంలో కూడా మా సేవలు అందించాం. గత 5 సంవత్సరాలుగా విజయవాడ బుక్ సెల్లర్ అసోసియేషన్ వాళ్ళు సప్లై చేసిన కూలర్ ద్వారా ప్రతి ఎండాకాలం మేము ఉచిత వాటర్ సప్లై చేస్తున్నాం. ఇక్కడ చలివేంద్ర మాదిరిగా ఒక వాటర్ కూలర్ పెట్టి గత 5 సంవత్సరాలుగా వాటర్ ఇస్తున్నాం వచ్చేపోయే వాళ్ళందరికీ. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు కడప టౌన్ బుక్ సెల్లర్ అసోసియేషన్ వాళ్ళు జరుపుతున్నారు. మీ దృష్టికి ఏదైనా వచ్చినా కానీ మేము ముందుంటామని తెలియజేసుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్. తలసేమియా అండ్ బ్లడ్ డిజార్డర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను. మా యొక్క పిల్లలు ఈ సమ్మర్ వస్తానే వీళ్ళకు బ్లడ్ అందడం అనేది చాలా కష్టము. రక్తదాతలు అందుబాటులో ఉండడం అనేది జరగదు. అందువల్ల మేము ఈ సమ్మర్లో చాలా ఈ విపరీతమైనటువంటి ఎండల కాలంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మేము ఈ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ వారిని సంప్రదించగా, సార్ మాకు ఇట్లా పిల్లలు 125 మంది 150 వరకు మా పిల్లలు ఉన్నారు, తలసేమియా పిల్లలు ఉన్నారు. వారు ప్రతి 15 రోజులకు ఒకసారి రోజు చొప్పున ప్రతిరోజు 10 మంది చొప్పున 15 రోజులకు ఒకసారి ఈ పిల్లలు బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు వస్తారు రిమ్స్కు. మాకు బ్లడ్ కొరతలు తక్కువైపోయినాయి, నిల్వలు లేవు, మీరు సహాయం చేయండి అని అడిగినప్పుడు గతంలో మాదిరిగానే వారు ముందుకు వచ్చి బుక్ సెల్లర్ అసోసియేషన్ వాళ్ళు మా పిల్లల మీద వాళ్ళు కనికరించి బ్లడ్ డొనేషన్ చేయడానికి వారు ఎంతగానో పురికొల్పబడి మరి అనేక మందికి తెలియజేసి వారి రక్తదాతలను మరి ఆహ్వానించడం జరిగింది. ఆ యొక్క రక్తదాతల వల్ల మా యొక్క పిల్లలకు తలసేమియా పిల్లలకు వారి రక్తమును నిల్వలు ఉంచడానికి రిమ్స్ సహకారంతో మరి డాక్టర్ గారు కూడా మాకు సమయానికి అన్నింటినీ వ్యాన్ కానీ బస్సు కానీ స్టాఫ్ని కానీ అన్నింటినీ సమకూర్చి మరి ఆ సమయానికి రక్తదాతలకు అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ రక్తదాన శిబిరం బట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క పిల్లలు తలసేమియా పిల్లలు ఈ ఒక్క రోజు ఈ కూడా మాత్రమే కాదు, సంవత్సరం అంతా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కించుకోవాలి. కాబట్టి రక్తదాతలు కదిలి రావాలి, రక్తదాతలు వచ్చి ప్రాణదాతలుగా ఈ తలసేమియా పిల్లలను కాపాడాలని మా యొక్క తలసేమియా అసోసియేషన్ తరఫున మేము ఆహ్వానిస్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటుంటాము. ప్రతి బ్లడ్ గ్రూప్ వాళ్ళు, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా కడప పట్టణంలో ఇంతవరకు ఈ పిల్లలను ఆదరిస్తున్నారు గత 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు కూడా ఇంకా ఉత్సాహంగా వచ్చి రక్తదాతలు రక్తాన్ని ఇవ్వాలని, తలసేమియా పిల్లలను కాపాడాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రవికుమార్ సార్, తలసేమియా.